ఏమిటండి ఇది? అన్నం నీళ్లు మానేసి ఇలా ఎన్ని రోజులని దేవుడి ముందు కూర్చుంటారు? ఇలా అయితే మీ ఆరోగ్యం పాడవుతుంది. నాకేం జరిగినా పర్వాలేదమ్మా, ఎలాగూ రాలిపోయే పండుటాకుని. కానీ నా కొడుకు మాత్రం ఎటువంటి ఆపద రాకూడదు. వాణ్ణి నమ్ముకుని 2 పసి ప్రాణాలు ఆధారపడున్నాయి. నా పరిస్థితి చూసైనా ఈ దేవుడు మనసు కరిగి నా బిడ్డని బతికిస్తాడనే ఆశ. సుబ్రహ్మణ్యం సిస్టర్, సార్ వెంటనే వెళ్ళి నాన్నగారిని పిలుచుకురా. ఓకే సార్. డాక్టర్ గారు మిమ్మల్ని త్వరగా రమ్మన్నారు. మీ అబ్బాయికి స్పృహ వస్తుంది. అలాగా? అవునండి, రండి. స్వామి, కరుణించావా తండ్రి? బాబు, బాబు, సుబ్రహ్మణ్యం. అలాగే దగ్గరికి వెళ్ళి పిలవండి. అతను కళ్ళు తెరిచే వరకు అలాగే పిలుస్తూ ఉండండి. అలాగే డాక్టర్. బాబు, బాబు, సుబ్రహ్మణ్యం, బాబు సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, బాబు సుబ్రహ్మణ్యం, ఇటు చూడు నాయనా, నేను మీ నాన్నని. బాబు, ఇటు చూడు బాబు, కళ్ళు తెరు, నేను మీ నాన్నని. ఇటు చూడు బాబు. సుబ్రహ్మణ్యం, బాబు, 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 ఇటు చూడు బాబు, 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 నన్ను వదలండి. నాకు నా బాబు కావాలి. నాకు నా బాబు కావాలి. బాబు, నేను మీ నాన్నని. ఇటు చూడు. బాబు కావాలి, నాకు బాబు కావాలి. ఇటు చూడు, మీ నాన్నగారు. గుర్తుపట్టావా? నాన్న? నాన్న ఎవరు? అసలు మీరంతా ఎవరు? నాకు నా బాబు కావాలి. నా బాబుని తీసుకురండి. నా బాబు కావాలి. నా బాబుని తీసుకురండి. నా బాబు తీసుకురండి. నాకు నా బాబు కావాలి. నా బాబు, నా బాబు, బాబు, బాబు కావాలి. నాకు బాబు కావాలి. నా బాబుని తీసుకురండి. తీసుకురండి నా బాబుని. తీసుకురండి నా బాబుని. నాకు బాబు కావాలి. బాబు, బాబు కావాలి. బాబు కావాలి. బాబు కావాలి. డాక్టర్, ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? చెప్పండి డాక్టర్, నా కొడుకు ఏమైంది? సారీ అండి, అతనికి మతిస్థిమితం తప్పినట్టు. మతిస్థిమితం తప్పిందా? సిస్టర్, వాట్ పైన స్ట్రెచర్ తమ్మని.